ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఓల్డ్ శారీని యూస్ చేసి డిఫరెంట్ మోడల్లో లాంగ్ డ్రెస్ కటింగ్ చూపించబోతున్నానండి. స్టిచ్చింగ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెడితే అర్థమవుతుందని చెప్పి ఈ వీడియోలో కటింగ్ పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వస్తుంది. ఈ డ్రెస్ టోటల్ లుక్ వచ్చేసి మనకి బొటిక్ స్టైల్లో ఉంటుందండి. అంటే మనం బొటిక్లో డ్రెస్ ఆర్డర్ ఇచ్చి స్టిచ్ చేయించుకుంటే మనకి ఎలా ఉంటుందో టోటల్గా డ్రెస్ లుక్ వచ్చి అలా ఉంటుంది. మనకి కింద బాటమ్ పార్ట్ కూడా ఫుల్ ఫ్లేర్తో ఉంటుందండి. మనకి ఎక్కడా కూడా అతుకు అనేది లేకుండా ఫుల్ ఫ్లేర్గా ఉంటుంది. మనకి డ్రెస్ మొత్తం కూడా ఎక్కడ జాయింట్ పీస్ అనేది పడదు. ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చిన ఓల్డ్ శారీ అండి. దీన్ని ఆల్రెడీ యూజ్ చేశాను. ఫాల్ అది కూడా వేసింది కదా. మనకి ఈ ఫాల్ యూజ్ ఉండదని మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఆ ఫాల్ అనేది మనం విప్పేసుకోవాలి. టోటల్గా శారీ లుక్ వచ్చి ఎలా ఉంటుంది, మనకి కింద మనకి కుర్చీలు ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో అక్కడక్కడ మనకు స్టోన్ ఇచ్చారు. ఇది వచ్చి మనకి శారీ ఓల్డ్ శారీ. పైన బాడీ పార్ట్ కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చి బెనారస్ పట్టు 1/2 మీటర్ తీసుకున్నాను. అంటే నేను హ్యాండ్స్కి శారీలో పీస్ యూజ్ చేశాను కాబట్టి మనకి 1/2 మీటర్ సరిపోతుంది. అలాగే నేను లైనింగ్ వచ్చి బాటమ్ పార్ట్కి 3 మీటర్స్ తీసుకున్నాను. బాడీ పార్ట్కి వచ్చి నేను 1/2 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చి గ్రీన్ కలర్. ఓకే, ఇప్పుడు మనం కటింగ్ చూసేద్దాం. ఫస్ట్ మనం బాడీ పార్ట్ కోసం అండి లైనింగ్ పీస్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేయకూడదు. మనకి లైనింగ్ పీస్ చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అది ఉంది కదా, మనకి అవి ఏమీ లేకుండా సమానంగా ఉండేలాగా మనం స్కేల్తో ఫస్ట్ లైన్ అనేది డ్రా చేసుకొని సమానంగా మనం కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది. ఇప్పుడు మనం ఆల్రెడీ డబల్ లేయర్ మీద ఉంది కదండి, ఒక ఫోల్డ్ మీద దీన్ని మరొక ఫోల్డ్ చేస్తే డబల్ ఫోల్డ్ మీద 4 లేయర్స్ వస్తుంది మనకి ఈ క్లాత్ అనేది. బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సరిపోతుంది ఇలా 4 లేయర్స్ మీద. నా బాడీ లెంత్ వచ్చేసి 14 ఉంది. ఖర్చుకు 1 ఇంచ్ యాడ్ చేసి నేను 15 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 15 ఇంచెస్ ఇటువైపు ఒక మార్క్ చేసుకోవాలి, అలాగే అటువైపు కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు సమానంగా వస్తుందండి. ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నా షోల్డర్ నెక్ కలిపి 6 ఉంది కదా, 6 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్క్ చేసుకోవాలి. మనము షోల్డర్ నెక్ ఎంత పెడుతున్నామో ఆర్మ్ డౌన్ కూడా మనం అంతే పెట్టుకోవాలి. నేను 6 పెట్టాను కదా, ఆర్మ్ డౌన్ కూడా 6 పెట్టుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ మనం ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలండి. దానికోసం మనకి కార్నర్ ఉంది కదా, కార్నర్లో ఒక 1 ఇంచ్ మార్క్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాం, 6 కదా, ఆ 6లో ఆఫ్ 3 ఇంచెస్ దగ్గర నుంచి మనకి 1 ఇంచ్ మార్క్ చేసాం కదండి, ఆ మార్కును కలుపుతూ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెడుతున్నానండి. అంటే మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయినప్పటికీ మనకి 2.5 వస్తుందండి. మిగిలినంతా మనకి నెక్కే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5.5 పెడుతున్నాను. స్టిచ్చింగ్ కంప్లీట్ అయినప్పటికి 6 వస్తుందని చెప్పి నేను 5.5 పెడుతున్నాను. నా ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లోని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్ డ్రా చేసుకోండి. మనకి నెక్ అనేది మనకి రౌండ్ షేప్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. నా టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఉంది. ఈ మనకి లైనింగ్ అనేది 4 లేయర్స్ మీద ఉంది కదా, మనకి టేప్ను కూడా 4 లేయర్స్ మీద డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. 4 లేయర్స్ మనకి 36 4తో డివైడ్ చేస్తే మనకి 9 వచ్చింది. నా మెయిన్ లూజ్ వచ్చేసి 9. అలాగే ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము లూజు మార్క్ చేసుకోవాలండి. టోటల్గా నా నడుము లూజు వచ్చేసి 30 ఉంది కదా, ఈ 30ని 4తో డివైడ్ చేయాలి. అంటే మనకి లైనింగ్ 4 లేయర్స్ మీద ఉంది కదా, ఈ టేప్ను కూడా 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ మీద 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 7.5 వచ్చింది. నా మెయిన్ నడుము లూజ్ వచ్చి 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డాట్స్ కోసం నేనేమీ మార్క్ చేయట్లేదండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ డిజైన్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ డాట్స్ కాబట్టి మనం ఖర్చులో సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజు నడుము లూజు మార్క్ చేస్తున్నాం కదండి, ఆ మార్కుని కలుపుతూ మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ డిజైన్ వచ్చింది కదండి, ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసాం కదా, దానికోసం మనం మార్క్ చేసుకోవాలి.
మనకి కింద నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చులో పోతుంది, 2.5 వస్తుంది మనకి. అలాగే 3 ఇంచెస్ ఇటువైపు అటువైపు కూడా మార్క్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర మనం చిన్న లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన మనం నెక్ తీసుకున్నాం కదండి, ఫ్రంట్ నెక్. ఆ నెక్ మనకి ఎంత ఉంది, 5.5 కదా. ఈ 5.5ని ఫోల్డ్ చేస్తే మనకి 2.7 వచ్చిందంటే 2.5కి ఒక 2 లైన్స్ ఎక్స్ట్రా వచ్చింది, 2.7 వచ్చింది కదా. 2.7 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ నెక్ ఎంత తీసుకుంటారో దానిలో 1/2 ఇంచ్ దగ్గర 1/2 మనకు ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు చేతితో మనకి కరెక్ట్గా రాకపోతే ప్లేట్ యూజ్ చేయొచ్చండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్ అనేది యూజ్ చేసి మీరు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. మనకి పాట్ షేప్ వస్తుంది మనకి ఇలాగా ఫ్రంట్ వచ్చి. హ్యాండ్ తోటి మీకు ఈ షేప్ అనేది రాకపోతే నేను వీడియోలో చూపించాను కదండి, రౌండ్ షేపు ప్లేట్ పెట్టి అలా ప్లేట్ యూజ్ చేసి కూడా మనం ఈ మార్క్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ పైన కటింగ్ చేసుకోవాలి. నెక్ అనేది మనం కట్ చేసుకోకూడదండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డిజైన్ ఫ్రంట్ వచ్చింది కదండి, అందుకని చెప్పి మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకోవాలండి. అంటే మనకి ముడతలు రాకుండా ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకుంటాం కదా, అలాగా ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఉండేలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది కదండి, ఫ్రంట్ నెక్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కట్ చేసినప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఫ్రంట్ మనకి నెక్ అలాగే ఫ్రంట్ డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ కలిపి మనం కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పైన మనకి నెక్ ఉంది కదండి, ఆ నెక్ని మనం సెపరేట్ చేసుకోవాలి. నెక్ మనకి యూజ్ ఉండదు. మనం కట్ చేసాం కదండి పీసు, ఆ పీస్ అనేది మనకి యూజ్ అవుతుంది. మనకి డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనకి ఆ పీస్ అనేది యూజ్ అవుతుంది. ఈ పీస్ అనేది మనకి కంపల్సరీగా ఉండాలండి. డ్రెస్ టోటల్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే వరకు మనకి పీస్ అనేది ఉండాలి. మనకి దీంతో ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ మార్క్ చేసి ఉంది కదండి షోల్డర్ దగ్గర, దానిపైన మనం ఒక 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నేను వచ్చి బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ పెట్టానండి. డోరీస్ పెట్టడం కోసం నేను వచ్చి మిగిలింది రౌండ్ షేప్ పెట్టాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను చెప్పాను కదండి, ఆ క్లాత్ని డబల్ ఫోల్డ్ మీద 4 లేయర్స్ వచ్చేలా చూసుకోవాలి. మనకి ఈ క్లాత్ డిజైన్ అంతా ఒకలాగే ఉంది కాబట్టి మనం డబల్ ఫోల్డ్ చేసుకోవచ్చండి. డిజైన్ అనేది మనకి ఒకేలా ఉండకపోతే మనం లైనింగ్ పీస్ వేసి సపరేట్గా కట్ చేసుకోవాలి. మనకి ఈ మెయిన్ క్లాత్కి మనకి ఎక్స్ట్రాస్ క్లాత్ ఉంది కదండి సైన్, ఆ ఎడ్జెస్ మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఈ క్లాత్ పైన మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, ఆ లైనింగ్ పీస్ అనేది మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి మనం కట్ చేసుకోవాలి. నెక్ అదేమీ కట్ చేసుకోకూడదండి, ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసాం కదా, కాబట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి లైనింగ్ కట్ చేయకూడదు. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సపరేట్ చేసుకోవాలి. దీంతో మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ బాడీ పార్ట్ అనేది మనకి కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ తీసుకున్నాను కదండి, ఆ లైనింగ్ని మనం ఫస్ట్ డబల్ లేయర్ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజ్ అనేది మన వైపు ఉండి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు మనకి క్లోజే ఉన్న వైపు నుంచి మనం సమోసా షేప్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కోన్ షేప్లో మనం వేసుకోవాలి. ఇప్పుడు మనకి 4 లేయర్స్ వచ్చింది కదా, నా నడుము లూజ్ వచ్చేసి 30 ఉంది కదా, ఈ లైనింగ్ అనేది 4 లేయర్స్ ఉంది కాబట్టి ఈ టేప్ను కూడా 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ మీద 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుంటే నా నడుము లూజ్ వచ్చేసి 7.5 వచ్చింది, ఖర్చుతో కలిపి 9.5. మనకి 9.5 అనేది మన వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్ రావాలండి. కాబట్టి పైన కార్నర్ నుంచి కొలుచుకుంటే మనకి 9.5 వచ్చేలాగా ఈ 9.5కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మీకు నడుము లూజ్ ఎంత ఉందో
దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మనం కార్నర్ దగ్గర నుంచి కొలుచుకుంటే మనకి మన నడుము లూజ్ అనేది రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 11.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. పైన కార్నర్ దగ్గర టేప్ మాత్రం కదలకూడదండి. కింద మనం మార్క్ చేసుకున్నాం కదా 11.5, అక్కడే కదలాలి. పైన కార్నర్ దగ్గర మనకి టేప్ అనేది కదలకుండా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది మనకి షేప్ అనేది. మార్క్ చేసుకున్నాం కదా, చూడండి ఇప్పుడు మనం టేప్ పెట్టి చూస్తే మనకు కావాల్సిన 9.5 కూడా వచ్చేస్తుంది. చూడండి కరెక్ట్గా 9.5 వచ్చింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ లెంత్ చూసుకోవాలండి. నా బాటమ్ పార్ట్ లెంత్ వచ్చి 35 ఉంది కదా, మనకు లైనింగ్ అనేది తక్కువగానే ఉండాలి కాబట్టి నేను 32 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. 32 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనకి పైన కార్నర్ నుంచి 32 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి అక్కడ వరకు చూస్తే మనకి 43.5 వచ్చింది. ఇప్పుడు పైన కార్నర్ నుంచి 43.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇలా పైన కార్నర్ దగ్గర పెట్టి మార్క్ చేయడం వల్ల మనకి కింద మార్క్ అనేది కరెక్ట్గా వస్తుందండి. రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అందుకే ఫస్ట్ మనం మెయిన్ లూజ్ అనేది మనం హైట్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మనం పైన కార్నర్ నుంచి చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ నడుము అలాగే కింద కూడా మనం కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ పీస్ దగ్గర జాయింట్ పీస్ పడుతుందండి. లైనింగ్కి మనకి కట్ చేయగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి పెట్టి మనం పిన్స్ పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. మనం మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి కట్ చేయగా, దాన్నే మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ వేసి పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టి మనం టర్న్ చేస్తే మనకి కింద వచ్చి కరెక్ట్గా మనకి లెంత్ ఉంది కదండి, ఆ లెంత్ నుంచి మనం కట్ చేసుకుంటే మనకి అటువైపు జాయింట్ పీస్ కూడా మన కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చి బాటమ్ పార్ట్ లైనింగ్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్కి జాయింట్ పీస్ పడుతుంది కదండి, దానికోసం లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్కి నేను మనకి గ్రీన్ కలర్ ఉంది కదండి, దానిపైన ఒక 1.5 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే శారీలో పీస్ కదండి నేను వేస్తున్నాను, అందుకే దానికి మ్యాచ్ అయ్యే లైనింగే తీసుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా మనకి 1.5 ఇంచి ఎక్స్ట్రా వచ్చింది అంతే మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ వచ్చి నేను శారీలో క్లాతే యూజ్ చేస్తున్నాను. శారీకి మ్యాచ్ అయ్యే క్లాత్ నేను బాటమ్ పార్ట్కి తీసుకున్నాను కదా, నేను బాటమ్ పార్ట్ కట్ చేసేలోపు మా అమ్మాయి ఆ క్లాత్ని ముక్కలు చేసింది. అందుకే బాడీ క్లాత్లోదే నేను ఎక్స్ట్రా పీస్ ఉంటే దాన్ని నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను. నా హ్యాండ్ లెంత్ వచ్చి 5.5 ఉంది కదా, ఖర్చుకు 1/2 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచెస్ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం డౌన్ మార్క్ చేసుకోవాలండి. డౌన్ మార్క్ అనేది 2.5 ఇంచెస్ నేను డౌన్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉంది కదా, ఈ 5.5కి 2 ఇంచెస్ మనం ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డౌన్ మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి పైనుంచి నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా ఎస్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నా మెయిన్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఉంది. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చుకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎస్ షేప్ డ్రా చేసాం కదండి, అక్కడ మెయిన్ లూజ్ అనేది మనకి 8 ఇంచెస్ కూడా వచ్చేస్తుంది. మనం ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ని ఒక స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి మిడిల్లో ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలండి, మనకి మిడిల్ అని తెలియడం కోసం స్టిచ్చింగ్ చేసినప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ వచ్చి మనకి లోత్ తీసుకోవాలి. దానికోసం మనం 1/2 ఇంచు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. మనకి శారీ ట్రాన్స్పరెంట్గా లేదు కదండి, కాబట్టి మనకి గ్రీన్ కలర్ వేసినా కూడా మనకి లైనింగ్ అనేది బయటికి కనిపించదు. ఇప్పుడు శారీకి ఉన్నటువంటి ఫాల్ అనేది మనం సెపరేట్ చేసుకోవాలి. ఈ ఫాల్ అనేది మనకి యూజ్ ఉండదండి, మన ఈ ఫాల్ అనేది మనం విప్పేసుకోవాలి. చూడండి ఫాల్ మొత్తం విప్పేసాను కదా, మనకి ఫాల్ అది ఏమీ యూజ్ ఉండదు. ఇప్పుడు ఈ శారీకి చిన్న బార్డర్ ఇచ్చారు కదండి అంచు, ఈ అంచు అనేది మనం కట్ చేసుకోవాలి. ఈ అంచు కట్ చేయడం కోసం నేను శారీని ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసి మనకి అంచు అన్నీ కూడా మనకి సమానంగా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ అంచు మనకేమి యూజ్ ఉండదండి,
మనం కోన్ షేప్లో వేస్తాం కాబట్టి మనం ఈ అంచేది కూడా మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి అంచు తీసిన తర్వాత ఈ శారీకి పళ్ళు పాటు వచ్చి మనకి ఇలాగా లీవ్స్ పెద్దగా ఇచ్చారండి. అవి నేను హ్యాండ్కి యూజ్ చేస్తున్నాను. హాఫ్ హ్యాండ్స్ పెట్టాను కదండి, కాబట్టి నేను అడ్డంగా పెట్టాను ఆ లైనింగ్ అనేది. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను ఇది ఈ లీవ్స్ ఉన్నవి మనకి హ్యాండ్స్కి యూజ్ చేశాను నేను. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ మనకి పీస్ పడుతుంది కదండి, జాయింట్ పీస్ మనకి శారీలో పీస్ జాయింట్ చేసాం కదా ఫ్రంట్ బాడీ పార్ట్కి, ఆ పీస్ మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ పీసు మనం శారీ పైన వేసి మనం కట్ చేసుకోవాలి. ఈ పీస్ వచ్చి మనకి ఫ్రంట్ పడుతుందండి బాడీ పార్ట్కి. ఇప్పుడు ఈ శారీకి ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఏమీ లేకుండా మనం సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ శారీని 4 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ సర్కిల్ పెడుతున్నాం కదండి, అందుకని చెప్పి నేను 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, శారీని 4 లేయర్స్ వచ్చేలాగా నేను ఫోల్డ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనకి క్లోజ్ అయినది మన వైపు ఉంది, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంది కదా. ఇప్పుడు మనం కోన్ షేప్లో మనం వేసుకున్న తర్వాత నా నడుము టోటల్ లూజ్ వచ్చేసి 30 ఉంది కదా. మనకి కోన్ షేప్లో వేసిన తర్వాత శారీ అనేది 8 లేయర్స్ మీద ఉంది. మనం స్క్వేర్ షేప్లో ఉన్నప్పుడు 4 లేయర్స్ ఉంది కదా, దాన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేస్తే మనకి 8 లేయర్స్ వచ్చింది. అలాగే నడుము లూజ్ 30 ఉంది కదండి, ఈ 30ని ఈ టేప్ని 8 లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 3.7 వచ్చింది. మనకి 3.7 ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసాను. అంటే 8 లేయర్స్ ఉంది కాబట్టి టోటల్గా మన ఖర్చు 8 ఇంచెస్ వస్తుంది. ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 4.7 వచ్చింది. మనకి శారీ అనేది సాగుతుంది కదండి, అందుకని చెప్పి నేను 4.5 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ 4.5 ఇంచెస్కి మనం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం పైన కార్నర్ దగ్గర నుంచి కొలుస్తున్నాం కదా, అందుకని చెప్పి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి కింద రౌండ్ షేప్ అనేది 4.5 ఇంచెస్ కూడా మనకు కరెక్ట్గా వస్తుంది. నేను మార్కర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే శారీ అనేది చాలా మెత్తగా ఉండడం వల్ల నేను చాక్ పీస్ యూజ్ చేయడం వల్ల మన క్లాత్ అనేది కదిలిపోతుంది. అందుకని చెప్పి నేను మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, మనకు కరెక్ట్గా 4.5 అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ పొడుగు వచ్చేసి మనకి నడుము దగ్గర నుంచి కొలుచుకుంటూ 35 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పై కార్నర్ దగ్గర నుంచి మనం 35 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి, ఆ మార్కును కొలుచుకుంటే మనకి 41.5 వచ్చింది. ఈ 41.5ని పై కార్నర్ దగ్గర నుంచి కొలుచుకుంటూ 41.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఇలాగా 8 ఫోల్డ్స్ పెట్టడం వల్ల మనకి చాలా ఫుల్ సర్కిల్ వస్తుందండి. రౌండ్ షేప్ అనేది మనకి చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో దానిపైన ఒక లైన్ అనేది డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి. అలాగే మనం నడుము దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి 4.5 ఇంచెస్, నడుము పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలి. చూడండి, నేను వేసి చూపిస్తాను ఎంత సర్కిల్ వచ్చిందో. చూడండి, ఫుల్గా మనకి ఎక్కడ కూడా జాయింట్ పీస్ అనేది పడకుండా ఫుల్ సర్కిల్ వచ్చింది కదా. ఇలాగా 8 ఫోల్డ్స్ మీద మనం ఫోల్డ్ చేసుకుంటే సర్కిల్ అనేది చాలా పెద్దది వస్తుందండి. మనకు టోటల్గా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చి బాటమ్ పార్ట్ శారీ బిట్టు, లైనింగ్ బిట్టు, అలాగే బాడీ పార్ట్కి వచ్చి మనం క్లాత్ తీసుకున్నాం కదండి అది, ప్లస్ లైనింగ్, మనకి ఫ్రంట్ వచ్చి మనం జాయింట్ పీస్ పడుతుంది కదా ఆ పీసు, అలాగే హ్యాండ్స్, మనకి టోటల్గా కటింగ్ అనేది కంప్లీట్ అయిందండి. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.